లక్షద్వీపులు అంటే మనకైతే మాల్దీవ్ని కొంచెం టూరిజంకి మనం దూరం పెట్టండి, కొంచెం మన లక్షద్వీపులో డెవలప్ చేసుకున్నట్టు మోడీ. అది చాలా మంచి విషయం కదా. ఇప్పుడు ఏంది, మొన్న 7,300 బుకింగ్స్ ఏమైనాయి అట. కనీసం మాల్దీవ్స్ లక్షద్వీప్లల్లో 7,400 7,000 చిల్లర. కనీసం ఒక్కొక్కరు ఇన్వెస్ట్ చేసినా ₹1,00,000 వేసుకున్నా ఎంత అవుతుంది? 7,000 కోట్ల దాకా అవుతుంది. ఆ రెవెన్యూ భారతదేశానికి వస్తుంది. మన ఇక్కడ అంటే లక్షద్వీప్లలో పైసలు పెట్టి డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా వేరే పక్క దేశాలు, ఆ శ్రీలంకలో లేకపోతే పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిరనుకో మన టూరిజం డెవలప్ అయినట్టే కదా, రెవెన్యూ వచ్చినట్టే కదా, మనకైతే నష్టమైతే ఏం లేదు. ఇంకా అలాంటి వైజాగ్ లాంటి, ఇప్పుడు గోవాకి ఎక్కువ వెళ్తారు మనలో, అలాంటి లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి ఇంకా మనకు వైజాగ్ను కూడా ప్రమోట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం. నరేంద్ర మోడీ వదలలేదు, ఆయన తిట్టి చేయడం అనేది వాళ్ళ విద్యకు వదిలేస్తే దానివల్ల మనకు ప్లస్ అయింది, మనేసి అయితే ఏం లేదు. వాళ్ళ యొక్క ప్రతిష్టని, వాళ్ళ యొక్క మంచి టూరిజాన్ని, వాళ్ళ యొక్క ఆదాయాన్ని, వాళ్ళు తినే అన్నాన్ని వాళ్ళే తనుకున్నట్టే. లక్షద్వీప్ నెక్స్ట్ బాగా టూరిస్ట్ ప్లేస్గా 100% అయితే ఆటోమేటిక్గా దానికి కౌంటర్గానే కదా మాల్దీవ్స్. చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పుడు మనలో అన్నిటికీ ప్రమోట్ చేసినట్టు లక్షద్వీప్ కూడా సచిన్ టెండూల్కర్, సానియా మీర్జా, మన చిరంజీవి, మన నాగార్జున, అమితాబ్, షారుఖ్ ఖాన్, వీళ్ళందరూ, మహేష్ బాబు, ప్రభాస్ ప్రమోట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా మనకు రెవెన్యూ పెరుగుతుంది, ఎకనామీ కూడా పెరిగే ఛాన్సెస్. మన దగ్గర ఉంటే వేరే దేశ డబ్బులు కూడా మన దగ్గర ట్రెండింగ్, మంచి ట్రెండింగ్. అది అదొక హెల్తీ ట్రెండింగ్. హెల్తీ ట్రెండింగ్, వెల్త్ ఫర్ ఇండియా. అది ఒక సంపద కూడా పెట్టే ఒక ట్రెండింగ్. మన దేశంలోనే పెట్టి మనకు వస్తుంది, వేరే దేశాల వాళ్ళు వస్తే మనకి ఇక్కడ డబ్బులు వస్తుంది, అది అభివృద్ధి జరుగుతుంది. మన భారతదేశంలో డెవలప్ అయినట్టు అవుతుంది.